ఇకపోతే పుష్కర కాలంగా ఒకే ఒక్కడు స్త్రీనిధిలో ఎండీగా విద్యాసాగర్ రెడ్డి రిటైర్డ్ అయినా కూడా కుర్చీ వదలని అధికారి, జీవో లేకుండానే కొనసాగింపు, పెద్ద ఎత్తున అక్రమాల ఆరోపణలు, నచ్చని ఉద్యోగులపై వేధింపులు. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా విద్యాసాగర్ రెడ్డి 2011 నుంచి కంటిన్యూ అవుతున్నారు. 2022లో రిటైర్డ్ వయసు దాటినా కూడా కుర్చీని వదలడం లేదు, ఎలాంటి ఆర్డర్ లేకుండా కొనసాగుతున్నారని చెప్పేసి అయితే ఒక వార్త చూస్తున్నాం. మరి స్త్రీనిధికి సంబంధించిన విషయంలో, మహిళలకు సంబంధించిన విషయంలో జరిగేటువంటి ఇది ఈ మహిళలకు ఆ చిన్న మొత్తాల వాళ్ళు చిట్టీలు వేసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అక్కడ ఆ స్త్రీనిధి వడ్డీ లేని రుణాలు లేదంటే పావుల వడ్డీ రుణాలకు సంబంధించిన విషయంలో ఈయన అధికారిగా ఉన్నాడు. ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు, కేసీఆర్ పాలన రాకముందే 2011 నుండే ఆయన అక్కడ అధికారిగా వ్యవహరిస్తున్నాడు. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మార్పులు వస్తాయి అనుకుంటే కొన్ని విషయాల్లో మాత్రం దాదాపు ఈయన 13 సంవత్సరాలు 11-12 సంవత్సరాల నుండి అక్కడనే పనిస్తున్నాడు. 2022లో అప్పటికి ఆయన వయసు ముగిసినా కూడా కనీసం రిటైర్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ అందులోనే ఉంటున్నాడు అని అంటే దేనికోసం 12 సంవత్సరాల నుండి అందులో ఉంటున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం, ముఖ్యంగా మహిళా సంఘాల నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్లో 12 ఏళ్లుగా ఒకే అధికారి ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్త్రీనిధులు 5 ఎండీలు మారినా కూడా తెలంగాణలో మాత్రం 2011 నుంచి విద్యాసాగర్ రెడ్డి ఒక్కరే ఎండీగా కొనసాగుతున్నారు. ఈయన నాబార్డ్లో ఏజీఎం కేడర్లో వీఆర్ఎస్ తీసుకొని సెర్ప్లో 2009లో కన్సల్టెంట్గా చేరారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో అదనపు బాధ్యతలు చేపట్టి 2011లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయననే కొనసాగుతున్నారు. 2 ఏళ్ల కాంట్రాక్టుపై స్త్రీనిధికి వచ్చిన విద్యాసాగర్ రెడ్డి 2022లో తన రిటైర్మెంట్ వయసు దాటినా కూడా కుర్చీ వదలడం లేదు. ఎలాంటి ఆర్డర్ లేకుండా కొనసాగుతున్న ఆయన నెలకు 3 లక్షల వేతనం పొందుతున్నట్టు సమాచారం. ఇక ఆయనపై అక్రమాలు, ఆరోపణలు. ఎండి విద్యాసాగర్ రెడ్డి హయాంలో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్న ఆరోపణలు వస్తున్న నిబంధనల ప్రకారం దాదాపు 328 కోట్ల టర్నోవర్ దాటిన ప్రభుత్వ సంస్థలు ఐఏఎస్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉండాలి. కానీ 5,400 కోట్ల టర్నోవర్ ఉన్న స్త్రీనిధికి ఎండిగా రిటైర్డ్ అధికారిని కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా స్త్రీనిధి సహకార సంఘానికి రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి 5,400 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి స్త్రీనిధికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఐఏఎస్ అధికారిని నియమించకుండా 12 సంవత్సరాలుగా కేవలం విద్యాసాగర్ రావు అన్నటువంటి ఈ వ్యక్తిని మాత్రమే ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎవరిని మెప్పించడం కోసం, ఎవరికి ఈ డబ్బులన్నింటినీ దారాదత్తం చేయడం కోసం ఎందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు వస్తాయి, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మా ప్రభుత్వంలో జరగాలని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు ఎన్ని విషయాల్లో మన సీఎండి ప్రభాకర్ రావు విషయంలో కానీ లేదంటే మన సింగరేణి సీఎండి శ్రీధర్కి సంబంధించిన విషయంలో కానీ ఇట్లా ఏ విషయంలో చూసుకున్నా ఒక్కొక్కరు ఆయన సీఎంఓ ఆఫీసులో కూడా ఒక్కొక్క అధికారి 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు ఇట్లా ఎక్కడ చూసినా అధికారులందరినీ మభ్యపెట్టడం కోసం అధికారులని అక్కడ నుండి తీయకుండా కేవలం అందులోనే పోస్టింగ్లోనే ఉంచి వాళ్ళందరి విషయంలో ఈరోజు కేవలం వాళ్ళు మరి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా విషయం పక్కన పెట్టేసి రూల్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని రూల్స్ని కూడా పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తుల్ని అదే పదవుల్లో కొనసాగించుకుంటూ పోయినరు. మరి ఈ క్రమంలో దాదాపు 300 కోట్లు దాటితేనే ఐఏఎస్ అధికారి చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నటువంటి సంస్థలకి ఈరోజు 5,400 కోట్లు దాటినా కూడా కేవలం ఒక వ్యక్తిని ఈయన కూడా 2 ఏళ్ల పాటు దాంట్లో ఉండాలని వచ్చినటువంటి వ్యక్తికి 12 ఏళ్లుగా ఈ పోస్టింగ్ ఇచ్చారు. దాదాపు ఏడాది క్రితమే రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఆయన ఇప్పటికీ ఎలాంటి నోటీసులు లేకుండా ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా అందులో ప్రతి నెల 3 లక్షల జీతం తీసుకుంటూ కొనసాగుతున్నాడు. మరి ఈయన వెనకాల ఉన్నది ఎవరు, వెనకాల ఉండి ఎవరు నడిపించరు, ఇన్ని రోజుల పాటు అందులో జరిగిన అక్రమాలు ఏంది అనేది కూడా ప్రభుత్వం బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిధులన్నీ పాలకుర్తికేనట. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గానికి సిఎస్ఆర్ నిధులను పెద్ద ఎత్తున కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. తన పదవిని కొనసాగించినందుకు ఈ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అసలు బండారం బయటపడుతుందని చెప్పేసి తెలుస్తోంది. ఈ ఉద్యోగులపై వేధింపులు కూడా ఉన్నాయట. ఎండి విద్యాసాగర్ రెడ్డి ఇష్టం లేని సిబ్బందిని పక్కన పెట్టడం లేదంటే రాజీనామా చేసేలా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్త్రీ నిధిలో 2020 వరకు 520 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 350కి తగ్గింది. ఈ 170 మందిలో చాలా మంది ఎండి వేధింపులు తట్టుకోలేకనే రిజైన్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సర్వీస్ రూల్స్ వర్తింపజేయకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. వేతనాలను సవరించి యూజర్ ఫ్రెండ్లీ అటెండెన్స్ ప్రవేశపెట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈయన మాత్రం 3 లక్షల జీతం తీసుకుంటూ ఈయన టైంకి వస్తాడో ఎప్పుడు వస్తాడో ఏంది అని తెలియకుండా ఈయన ఉద్యోగం ఈయన చేసుకుంటాడు. కానీ అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన విషయంలో మాత్రం వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి మానసికంగా వేధించి ఈరోజు మొత్తం ఆయన రూల్స్ ప్రకారంగా పోకుండా
దాదాపుగా ఎన్నో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో పాలకుర్తి నియోజకవర్గంలో నుండి శ్రీనిధికి సంబంధించిన విషయంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని మాత్రమే ఆయన ఒక తల్లి నియోజకవర్గంగా తీసుకొని మరి ఆ పాలకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది ఎర్రబెల్లి దయాకర్ రావు. మరి ఎర్రబెల్లి దయాకర్ రావు రావు విద్యాసాగర్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఈ విద్యాసాగర్ రెడ్డి ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇద్దరికి ఎక్కడ పొత్తు కుదిరింది, మరి ఎందుకు ఈ విషయంలో ప్రభుత్వం వాళ్ళకి సహకరించింది? మరి పాలకుర్తి నియోజకవర్గానికి రాష్ట్ర నిధులన్నీ పోతా ఉంటే ప్రభుత్వం ఏం చేసింది, అధికారులు ఏం చేశారు? ఈ విషయాన్ని కూడా గమనించాలి. మరి అదే విషయంలో కనుక ఒకవేళ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఈయన ఏమైనా మభ్యపెట్టిండా, ఈ విషయంలో కూడా అందరిని విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.